హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే మనం సాంబార్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 3/4 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న వాటిని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర వెజిటేబుల్స్ ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్ని రకాల వెజిటేబుల్స్ యూస్ చేయొచ్చండి. ఆలుగడ్డ, చిలగడ దుంప, వంకాయ, టమాటో, క్యారెట్, మునక్కాయ, బీన్స్ ఇలా ఏవైనా తీసుకోవచ్చండి, మీకు ఇష్టమైన ఫేవరెట్ వే. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఈ 2 వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. వాటర్ కాస్త ఎక్కువనే పోయండి. ఇప్పుడు మీరు 2:4 రేషియో తీసుకుంటారు కదా, అలా కాకుండా 1-2 గ్లాసెస్ ఎక్కువ వేసి ఉడికించండి. అందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయండి, సో దట్ పొంగకుండా ఉంటుంది. ఇలా యాడ్ చేశాక విజిల్కి పెట్టేయండి. నేను చూపించిన విధంగా ఇలా మెత్తగా ఉడకాలి రైస్ అనేది, ఎందుకంటే కొంచెం ఇలా గూజుగా అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇలా అయిన దాన్ని పక్కన పెట్టేసుకున్నామండి. అది కొంచెం ఇట్లా స్పూన్తో ఇలా అంటే అది మెత్తగా అయిపోవాలి. అలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి వేడి చేసుకోవాలండి. వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని అది వేడవ్వనివ్వండి. ఇప్పుడు మనం ఇందులో జీరా, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ ఇవన్నీ వేసి వేపుకోవాలండి. నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను, అందుకే మీకు అక్కడ మెన్షన్ చేశాను. ఇవన్నీ వేసి వేపుకోవాలి. సో ఇది కొద్దిగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు చెప్పాను కదండి, మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అని. నేనైతే ఆలు ఇంకా స్వీట్ పొటాటో యాడ్ చేస్తున్నాను ఫస్ట్. ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో బీన్స్ యాడ్ చేశాను. అంటే నేను ఫస్ట్ వేగడానికి టైం పడేవి ఫస్ట్ వేసుకుంటున్నాను. సో క్యారెట్, క్యాలీఫ్లవర్ అయినా వేసుకోవచ్చు, బ్రోకలీ అయినా వేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్నవి నేను యూస్ చేసుకుంటున్నాను. సో ఇవి వేసుకొని కలుపుకుంటున్నాను. మునక్కాయలు నా దగ్గర లేవండి, సో నేను స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే మీరు ఖచ్చితంగా వేయండి. ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను క్యాప్సికమ్ కూడా ఒకటి యాడ్ చేశానండి. చిన్నగా కొంచెం చాప్ చేసి, క్యూబ్స్గా చాప్ చేసి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటున్నానండి. ఇది కొంచెం మగ్గాలి. మగ్గడానికి మనము కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము. త్వరగా వేగిపోతాయి కాబట్టి సాల్ట్ వేసుకున్నా కూడా కొంచెం కలిపేసుకోవాలి. సాల్ట్ మీరు వేసుకున్నప్పుడల్లా చూసి వేసుకోండి. రైస్లో వేసుకున్నాము, ఇప్పుడు కొంచెం వేసుకున్నాము. మనం రైస్ వేసిన తర్వాత కూడా మనకి సాల్ట్ అవసరం అనుకుంటే మనం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఫ్రై అవ్వనిద్దాము. ఓకే అండి, లిడ్ ఓపెన్ చేసి చూసాను, ఇది ఫ్రై అయిందండి బాగా. ఇప్పుడు మనం ఇందులో చాప్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ ఇంకా టమాటో కూడా యాడ్ చేసుకుందాము. ఇవి త్వరగా సాఫ్ట్ అయిపోతాయి కాబట్టి నేను కొంచెం ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను. సో ఇవి 2 కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. సో ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది ఒక 1-2 మినిట్స్ మగ్గనిద్దామండి. సో ఇలా మనము ఆల్టర్నేట్గా కలుపుతూ
ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై అవ్వనిస్తే సరిపోతుందండి. సో టమాటోస్ ఇంకా కొంచెం బ్రింజాల్ కూడా లైట్గా కొంచెం సాఫ్ట్ అవ్వాలి. మిగతాది మొత్తం మనం రైస్ పులుసులో మగ్గిస్తాం కదా కొంచెం సేపు, అందులో మగ్గిపోతుంది. సో ఇలా మగ్గిన దాంట్లో ఇప్పుడు మనము కారం వేసుకుందాము. మనకి తగినంత కారం వేసేసుకుందాము. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు మనం అందులో సాంబార్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఎంటీఆర్ సాంబార్ మసాలా వాడుతున్నాను. అదైతే నాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది. మీరు నచ్చిన బ్రాండ్ యూస్ చేసుకోండి, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందామండి. సో వెజిటేబుల్స్ అన్నిలో సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించాలండి. ఇప్పుడు ఇలా మగ్గించుకున్నాం కదా, మనం ముందుగా నానబెట్టి జ్యూస్ తీసుకొని పెట్టుకోవాలి టామరిన్ది. సో ఆ జ్యూస్ వేసుకుంటున్నాను, అంటే చింతపండు పులుసు వేసుకుంటున్నాను. సో మీ పులుపుకు తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఒకసారి కలిపేసుకుందాము. నేను ఇక్కడ కొన్ని వాటర్ కూడా యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుంటాను ఈ స్టేజ్లోనే, ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోలేం కాబట్టి. సో ఇట్లా పులుసు మసులుతున్నప్పుడు కొంచెం నేను బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం ఎందుకు వేస్తామంటే ఫ్లేవర్స్ అన్నీ ఈక్వలైజ్ అవ్వడానికి వేస్తాము. సో ఆ పులుపుని కారాన్ని మనము కొంచెం ఈ బెల్లంతో మనము ఈక్వలైజ్ చేయొచ్చు అనమాట, అందుకు వేసుకుంటున్నాము. సో ఇది కూడా వేసేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి. ఈ పులుసుకు మనం ఒక 5 మినిట్స్ అట్లా మసలాలండి, ఎందుకంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగుతాయి అందులోకి. సో మొత్తం కలుపుకుంటూ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నది మొత్తం మనం ఏం చేయాలంటే, ముందుగా మనం ఏదైతే ఉడకపెట్టి పెట్టుకున్నామో రైస్, అది మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇందులో కలిపేసేసుకోవాలి, రైస్లో మొత్తం వేసి కలిపేసుకోవాలి. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. సో మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలండి, మంచిగా కలిసే వరకు కలుపుకోండి. టెక్స్చర్ చూస్తున్నారు కదండి, లూజ్గా లేదు, టైట్గా లేదు. సో మీరు ఈ విధంగానే పెట్టుకొని చేసేసుకోండి, ఎందుకంటే ఇది మనము టైట్గా చేసామనుకోండి, కొద్దిగా చల్లారిన తర్వాత మీకు అది టైట్గా అయిపోతుంది. సో లూజ్గానే చేసేసుకోండి. సో ఇంతే అండి, రెసిపీ రెడీ అయిపోయినట్టేనే. లాస్ట్ నేను కొంచెం కొత్తిమీర వేసేసి దాన్ని ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తాను. సో అంతేనండి, సాంబార్ రైస్ చాలా ఈజీ, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కింద కమెంట్ పెట్టండి, నేను కంపల్సరీ మీకు చేసి పెడతాను.